కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నా కార్మిక సోదరులు ఉన్నారు చాలా మంది. వారి బంధం నాది ఈ రోజుది కాదు, 2017 నుంచి వాళ్ళతో నాకు బంధం ఉంది. నిజంగా సింగరేణి సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ గుర్తు గడియారం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ముందుగా ఒక ఇల్లెంద నియోజకవర్గం, ఒక ఇల్లెంద గనులనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరినీ ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తున్నాను. కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కార్మికుల గుండెల్లో వారి ఉద్యోగాలు భద్రత కావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అని వాళ్ళ మనసులో ఉన్నది. కాబట్టే మొన్న సాధారణ ఎన్నికల్లో కనీ విని ఎరగిన రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆనాడు 2017లో ఆనాడు నేను కూడా టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. వారి మాటలు మీ అందరూ నమ్మినట్టు నేను నమ్మా. మీరందరూ ఎలా మోసపోయారో నేను కూడా మోసపోయి గోసకి గురయ్యాం అందరం. ఆ గోస నుంచి ఈనాడు మనందరం విముక్తులమయ్యాం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో అందరికంటే ఉన్నతమైన స్థానం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఈ రోజు నేను ఏదైతే మాట ఇస్తున్నానో ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని బలవంతంగా సంతకం పెట్టించి ఇచ్చిన మాటని తూచా తప్పకుండా మన కార్మిక సోదరులందరికీ కూడా పూర్తి చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నా. న్యాయబద్ధమైన మీ డిమాండ్లు, మీ కోరికలు, మీ ఆలోచనలు నా సింగరేణి సోదరులకు ఏవైతే ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం. 100కి 100% 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దాంట్లో మన సింగరేణి కూడా ఉంటుందని కూడా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను. మీరు భయపడాల్సిన అవసరం లే. ఈ జేకేసీ ఓసీ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో 100కి 100% దీనితో పాటుగా ఇంకొక ఓపెన్ మైన్ కూడా ఉంది. పిట్3 ఈ 2 ఓపెన్ మైన్స్ ని 100కి 100% ఈ ప్రభుత్వంలో మొదలు పెట్టించుకొని ఈనాడున్న 600 ఉద్యోగస్తులనే కాదు, వీటిని 4 అంకెల్లోకి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటా. మీ ఇళ్ల కోరిక, ఇళ్ల స్థలాలతో పాటుగా వడ్డీ లేని 20 లక్షల రూపాయల రుణాన్ని నా కార్మిక సోదరులకు ఇస్తానని చెప్పా. ఈ ప్రభుత్వం నేను ఎవరితోనో చెప్పాల్సిన అవసరంలా, అధికారంతో మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యంలో మనం ఈనాడున్నాం. ఇంకా 5 ఏళ్ళు ఉంటాం. మీ సీనన్న ఉన్నాడు. అంతేకాదు ఇళ్ల స్థలంతో పాటుగా వడ్డీ లేని రుణాన్ని 20 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టుకుందాం. నాణ్యమైన విద్యతో పాటుగా ఆ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడతామని చెప్పాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం కోసం కట్టించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. అధికారులు మీ కష్టాలు, నిత్యము మీ ఉద్యోగంలో కలిగే ఇబ్బందులని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటా. ఉద్యోగాలకి డోకా లేదు. ఇంకొక ప్రాంతాల నుంచి డిప్యుటేషన్ మీద ఇక్కడ చేస్తున్న వాళ్ళని ఇక్కడే పర్మనెంట్ చేసే కార్యక్రమాన్ని కూడా అధికారులతో నేనే ఆర్డర్ ఇచ్చి వాటిని ఇక్కడే ఉండే విధంగా కూడా చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టే బాధ్యత నాదే. కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం, మన రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు. తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఎగ్జంప్షన్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందో ఆ ఎగ్జంప్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపట్టే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకోబోతుంది.